చెప్తే వాళ్ళు కేసులు వేసేవాళ్ళు, డబ్బులు బ్లాక్ చేసేవాళ్ళు, అందుకు భయపడి రిపోర్ట్ చెప్పలా. ఈసారి దేవుడే ఉన్నాడని చెప్పేసి రిపోర్ట్ చెప్పేస్తాను. అభ్యంతరంగా గమకు చదివేస్తాను, వినేసేయండి, టైం అయిపోతుంది. సామాన్లు అద్దె 19,74,000. లైటింగ్, సౌండ్ సిస్టమ్, జనరేటర్లు మరి 45 లక్షలు. కట్టె పుల్లలు 10,90,000. ఎర్సాలు 24 లక్షలు. అలాగే వంట వండిన వారి కూలి అన్ని సేర 8 లక్షలు. విఐపి వడ్డన, బఫే వడ్డన 63,000. మసాలా నూరటానికి 20,000. గుడ్లు, కోళ్ళు 68,200. పోలీస్ చలాన్ 20,000. ఫైర్ చలాన్ 1,30,000. ఫైర్ వారు రెడీగా ఉంటారు మమ్మల్ని ఫైర్ చేయడానికి అన్నమాట, డబ్బులు కట్టకపోతే వారికి మరణాతలు. ఫైర్మెన్ టీఏ వాళ్ళకి 53,700. కాజా పంచాయతీకి 1,10,000. అలాగే కరెంట్ 3 లక్షలు. ఇంటర్నెట్ 17,000. వాటర్ టెస్టింగ్ 3,000. అలాగే టీవీస్ సుమారు 14 లక్షలు. ఫొటోస్ 12,000. ఇందాక మీకు చెప్పాను మొబైల్ టాయిలెట్స్ 2,75,000. కమిటీ ఖర్చులు అంటే మీటింగ్లు పెట్టి వీటికి 4,30,000. అలాగే మన్నించండి, ఫ్లెక్స్ సమీయల్ గారు ఉన్నారు, ఆయన పేరే ఫ్లెక్సీ సమీయల్, ఇంటి పేరు ఫ్లెక్స్ అయిపోయింది. ఉన్నారా సార్? మహానుభావుడు. పాపం మనం ఏం ఫ్లెక్స్ అయ్యాం. ఈ ఫ్లెక్స్లు మొదలుకొని మీ ఊరికి పంపించిన ఫ్లెక్స్లు అన్నీ కూడా వారి తమ్ముడు ఫ్లెక్స్ బిజినెస్ మ్యాన్ ఫ్లెక్స్లు వేసే ప్రింటర్ అన్నమాట అండి. ఆయనే ప్రింటింగ్ చేసి ఆయనే మనకు కట్టి పెడతాడు. ఆయన షౌకారి అయినా పనులాగా పనిచేస్తాడు అనమాట, నమ్మకస్తుడు అనమాట అండి. ఆయనకి కృతజ్ఞతలు. మరి ఫొటోస్, కమిటీ మీటింగ్, అలాగే ప్రింటింగ్, ఆటో స్టిక్కర్లు 1,42,000. ఫ్లెక్స్ వర్కర్స్ 35,000. అలాగే ఫ్లెక్స్ ప్రింటింగ్ కొన్ని ఎక్స్ట్రా మనం ఎంచుకున్న 2 లక్షలు. గెస్టుల యొక్క ఆతిథ్యం 1,00,000. బ్లీచింగ్ 34,000. ఫెనాయిల్ 35,000. సున్నం 20,000. అలాగే గ్రౌండ్ అద్దె 5,75,000. పాలు పెరుగులు 3,60,000. బస్సులు సుమారు 5 లక్షలు. డీజిల్ ఆయిల్ 9 లక్షలు. ప్రొక్లైన్ అద్దె 2,11,000. డోజర్ ట్రాక్టర్లు 1,00,000 రూపాయలు. ట్రాక్టర్ రెంట్ 75,000. అలాగే మీ వద్దకు వచ్చిన లారీలు, బియ్యం సేకరించిన లారీలకి 85,000. ఆటోస్లు, టాటా మ్యాజిక్లు, టోల్గేట్లు పేట 1,70,000. పోస్టేజ్ 65,000. మీరు కూర్చున్న గడ్డి, మీకు బెడ్ కానీ, మీకు డైనింగ్ కానీ, మీకు అన్నీ ఈవేళ ఏమైపోయింది చెప్పండి? గడ్డి. ఎందుకంటే గడ్డి చూసిన జ్ఞాపకం వస్తుంది. అక్కడ చాలా పచ్చి కుండలని రాస్తారనమాట అండి. ప్రభు ఆహారం వడ్డించినప్పుడు వారు ఎక్కడ కూర్చొని పూజిస్తారు? పచ్చికలో. పచ్చిగడ్డి మనం వేయలేం కాబట్టి మనం ఏం వేసాం చెప్పండి? ఎండుగడ్డి. కాబట్టి ఎండుగడ్డి చూస్తేనే మాకు దడ పుట్టింది. ఎందుకంటే పోలీసు దృష్టి అంతా ఎండుగడ్డి మీదే ఉంటుంది అనమాట. ఎక్కడుంది ఎండుగడ్డి, ఎక్కడుంది ఎండుగడ్డి? ఎందుకంటే ఎండుగడ్డి మీదే వాళ్ళు కేసులు పెడతారు మా మీద. అయినా ఈ సంవత్సరం మనం ఎండుగడ్డి వేసుకున్నా వాళ్ళు ఏమి అభ్యంతరం చెప్పాలి. ఎందుకంటే రాజకీయవేత్తలు అక్కడ పోటాలు పెట్టి మొత్తం చిప్స్ వేసేసారనమాట అండి. అంచేత మరి మనకి నిద్రపోకుండా గుచ్చుకుంటా ఉంటాయి అన్నమాట. నిద్రపోవాక వాక్యం విను, కొంచెం కదిలితే చాలు గుచ్చుకుంటుంది, పిర్ర మీద గుచ్చుకుంటుంది. అంచేత మీకు గుచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి మీకేం చేసాం? నల్ల బెడ్లు వేయలేములేండి, అందుకు గడ్డి వేసాం అనమాట. బెడ్ బదులు బెడ్ మీకు గడ్డి. సరే ముందుకు వెళ్దాం. ఫ్రూట్స్ స్నాక్స్ 40,000. ప్లంబింగ్ 43,770. బోర్వెల్ క్లీనింగ్ 1,00,000 రూపాయలు. వాటర్ ఇంజన్లు, ట్యూబులు 2,68,000. సబ్మర్సిబుల్ మోటార్ అద్దె 94,000. నీళ్ళకు సంబంధించి 1,25,000. వాటర్ డ్రమ్ములు అద్దె, ట్రాన్స్పోర్ట్ 90,000. గ్యాస్ సిలిండర్లు 15,000. ఇంజనీరింగ్ సూపర్వైజర్ ఎక్స్పెన్సెస్ 15,000. అలాగే బేల్దారి రిపేర్ ఖర్చులు 1,02,000. అలాగే డస్ట్, గ్రావెల్ 2,70,000. ఎలక్ట్రికల్ సామాన్ కూలీ 3,25,000. మెన్ కూలీ 6 లక్షలు. గ్రౌండ్ క్లీనింగ్ 4,30,000. సామాన్ క్లీనర్ అంటే పనివారు, కూలీ పనివారు 3,20,000. స్త్రీ పనివారు 4,58,000. మరి పారిశుద్ధ్యం 5,60,000. సెక్యూరిటీ 16,50,000. గజ ఈతగాళ్ళు 75,000. బకెట్లు పొంగల్ 42,000.
అన్నం కర్రలు 8,000, వాలంటీర్ కర్రలు